నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేడివేడిగా అడిగే ప్రశ్నలకి వాడిని విడివిడిగా చూపించడానికి స్పీడుగా సమాధానాలు చెప్పేసి నెల రేడులు నెల వంకలు అయిన ఛాంపియన్స్ అయిపోతారు. ఈ విజేతలు ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ట్రాఫీ కోసం తలబడతారు, విజేతలుగా నిలబడతారు. మరి అదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ హస్మా. హాయ్ సార్. హస్మా నీ పేరు చాలా క్యూట్ గా ఉంది. ఏంటి హస్మా అంటే? ఆకాశం. ఆకాశం అంత విశాలమైన హృదయం ఉందా నీకు కూడా? అన్ని తెలివితేటలు ఉన్నాయా? గుడ్ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? పుష్పగిరి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్. వెరీ నైస్. టీజీపల్లి ఎక్కడుంది? టీజీపల్లి కడప. నైస్ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. హస్మా ఎలా ఉంటుంది ఎప్పుడు? బాగుంటుంది సార్. హస్మా వాట్ ఆర్ యువర్ హాబీస్? మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ఏం గేమ్స్ ఆడుతుంటావు నువ్వు? షార్ట్ పుట్. షార్ట్ పుట్ చాలా బలంగా ఉంది. షార్ట్ పుట్ ఆడాలంటే బాగా ఇష్టంగా ఏం తింటుందండి హస్మా? అన్ని తింటుంది సార్, వద్దని ఏది అనదు. వెరీ నైస్. హస్మా ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? చూస్తుంటాను సార్. అయిపోతావు ఛాంపియన్ ఇవాళ? అయిపోతాను. ఆల్ ది బెస్ట్. అరుణ్ జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ శశాంక్. హాయ్ హాయ్ సార్. జోగిపేట ఎక్కడుంది? జోగిపేట మెదక్ డిస్టిక్. మెదక్ జిల్లా. మరి మ్యాజిక్ క్యాన్ చేసి చూపిస్తావు మాకు? మెదక్ శశాంక్ మీరేం చేస్తుంటారమ్మా? టీచర్. టీచర్ గా పనిచేస్తున్నారు. ఏ స్కూల్లో అండి? ఆక్స్ఫర్డ్ స్కూల్. ఆక్స్ఫర్డ్ స్కూల్. అవును శశాంక్, ఏ క్లాస్ నువ్వు? 7th. ఏ స్కూల్? ఆక్స్ఫర్డ్ హై స్కూల్. అమ్మ నువ్వు సేమ్ స్కూల్ సేమ్ క్లాస్. మీరు టీచ్ చేస్తారా తనకి? లేదు, ప్రైమరీ. ప్రైమరీకి చెప్తారా? ఓకే ఓకే. మరి శశాంక్ స్కూల్లో ఎలా ఉంటాడండి? బాగుంటాడు. మీకు కంప్లైంట్స్ రావా? మీ పిల్లడు ఇలా చేశాడు అలా చేశాడు, వాళ్ళని కొట్టాడు, వేలు మీద అరిచాడు? రాదు. బాగా చదువుకుంటా శశాంక్? సార్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? సోషల్. గుడ్. పెద్దగా ఏమవుతావు? ఇంజనీర్. గుడ్ గుడ్. మరి ఛాంపియన్ కూడా అయిపోతావు ముందుగా? సార్. ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ శివమణికంఠ. హాయ్. మణికంఠ అంటే అర్థం ఏంటి? అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి, అందుకే బ్లాక్ వేసుకున్నావు నువ్వు. ఏ క్లాస్? 7th క్లాస్. ఏ స్కూల్? లయోలా హై స్కూల్. మీరేం చేస్తుంటారండి? నేను స్కూల్లో టీచర్ వర్క్ చేస్తున్నానండి. ఏ స్కూల్ అమ్మా? లయోలా స్కూల్లోని. అరే వాళ్ళందరూ పేరెంట్స్ కమ్ టీచర్స్ అన్నమాట మనకి. 1 to 5th ప్రైమరీకి చెప్తాను. వెరీ నైస్. మరి మణికంఠ ఇంట్లో ఎలా ఉంటాడు? చాలా యాక్టివ్ ఉంటాడు, అల్లరి బాగా చేస్తాడు. నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? గుడ్ బాయ్. గుడ్ బాయ్. వెరీ వెరీ గుడ్ బాయ్. ఎస్ సార్. ఈ గుడ్ బాయ్ పెద్దగా ఏమవుతాడు? ఐఏఎస్ ఆఫీసర్. గుడ్ బాయ్ కానీ గుడ్ క్వాలిటీస్, గుడ్ అంబిషన్స్. ఎస్ సార్. చూస్తుంటా ఛాంపియన్? ఎస్ సార్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి? లిటరేచర్. లిటరేచర్ బాగా స్కోర్ చేయాలి మరి. ఎస్ సార్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థాంక్యూ. సునీత నమస్తే అండి. నమస్తే. హాయ్ వేదవర్ధన్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏ స్కూల్? కేశవరెడ్డి. వేదవర్ధన్ వేదం వల్లిస్తావు నువ్వు? నో సార్. నో. బాగుంది. ఎవరు నంద్యాల నుంచి వచ్చావా? నంద్యాలలో ఏంటి ఫేమస్? నవనందులు. నవనందులు. ఓ వెళ్ళావా గుడికి నువ్వు? ఎస్ సార్. బాగుంటుందా? ఎస్ సార్. వెరీ నైస్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఎలా చదువుతాడు వేదవర్ధన్? బాగా చదువుతాడు సార్. నీకు బాగా ఇష్టమైన హాబీ ఏంటి? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్. ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్. బుక్ కనిపిస్తే వదలలా ఇంకా? చదువుతాడు. మీరు చూస్తారమ్మా ఛాంపియన్? చూస్తాను. మీకు ఏ రౌండ్ ఇష్టం అమ్మా? చిత్రం. చిత్రం. చిత్రం ద పిక్చర్. సో బోల్డ్ బోల్డ్ పిక్చర్స్ కనిపించేస్తాయి, బోల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చెప్పేస్తారు వర్ధన్ ఎలాగో మనకి ఇవాళ. అదే ఏమవుతావు? డాక్టర్. డాక్టర్. ఏం డాక్టర్? కార్డియాలజిస్ట్. అయితే ఛాంపియన్ కూడా అయిపోవాలి. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థాంక్యూ సార్. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ రిధి వైష్ణవి. హాయ్ సార్. రిధి వైష్ణవి చాలా కొత్తగా ఉంది నీ పేరు. రిధి అంటే ఏంటి? ప్రాస్పెరిటీ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th సార్. ఏ స్కూల్ అమ్మా? డాఫ్నీ ఏషియాటిక్ స్కూల్ సార్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఎలా ఉంటుంది వైష్ణవి ఇంట్లో? చాలా కామ్, సిన్సియర్. వెరీ గుడ్. మరి వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ హాబీ వైష్ణవి? డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సార్. డ్రాయింగ్ పెయింటింగ్ చేస్తావు నువ్వు? వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? లైట్ బ్లూ సార్. గుడ్. పెద్దగా ఏమవుతావు అమ్మా? డాక్టర్ సార్. ఏం డాక్టర్ అవుతావు? పీడియాట్రిస్ట్ సార్. పీడియాట్రిషియన్. సో చిన్న చిన్న పిల్లలు చాలా ఇష్టం అనమాట. Yes, sir. అసలు టైమే తెలియదు మనకు వాళ్ళతో ఉంటే. మీరు ఛాంపియన్ చూస్తారండి? చూస్తానండి. మీకు ఏ రౌండ్ బాగా ఇష్టం అమ్మా? లిటరేచర్ ఇష్టం. లిటరేచర్ చాలా ఇష్టం. నీకే ఇష్టం వైష్ణవి? రన్ రాజా రన్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. సో పేరెంట్స్ మీ పిల్లలకి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి బెస్ట్ విషెస్ ఇచ్చేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి ప్లీజ్. కమ్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని హెల్ప్ అడగచ్చు. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసి. విత్ హస్మా, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? మీ ఆప్షన్స్: ఏ టెంపుల్, బి మాన్యుమెంట్, సి మాస్క్ అండ్ డి చర్చ్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మా ప్లీజ్ హెల్ప్. తెలీదు సార్. మాన్యుమెంట్. ఆప్షన్ బి మాన్యుమెంట్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి మాన్యుమెంట్ బిఫోర్ ఐ రివీల్. ఎందుకు మాన్యుమెంట్? సార్ ఇవన్నీ టెంపుల్స్, చర్చెస్, గాడ్స్ ఉంటారు సార్. మాన్యుమెంట్ లో ఉన్నారు. మాన్యుమెంట్ లో గాడ్ ఉండరా? ఎవరుంటారు మరి? ఎవరు ఉండరా? సరే అయితే మరి ఎవరు ఉండ ఆ మాన్యుమెంట్ ని ఫ్రీజ్ చేస్తున్నాను. ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి మాన్యుమెంట్ అండ్ హస్మా మాన్యుమెంట్. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మిగతావన్నీ పూజా ప్రదేశాలు, భగవంతుడికి సంబంధించిన ప్రదేశాలు. మాన్యుమెంట్ కట్టడం, సౌందర్యానికో పురాతన గుర్తుకో ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. రెడీ శశాంక్, నీ క్వశ్చన్. గజనీ అనే నగరం ఏ దేశంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఇరాన్, బి ఇరాక్, సి మంగోలియా అండ్ డి ఆఫ్ఘనిస్తాన్. మదర్స్ హెల్ప్. నో ఐడియా. నో ఐడియా. అమ్మకి ఐడియా లేదు. శశాంక్ ఏం చేద్దాం? పాస్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ చేయి. ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అని ఎందుకు గెస్ట్ చేస్తున్నావు? గెస్ సార్. నువ్వు చేసిన ఈ ఉత్తి గెస్ ఉత్తమ గెస్. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ రైట్ ఆన్సర్. ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏంటి? కాబూల్. కాబూల్. ఆఫ్ఘనిస్తాన్ లోనే గజనీ అనే ప్రదేశం కూడా ఉంది. ఓకేనా? రెడీ శివమణికంఠ, ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ ఆప్షన్: ఏ వైలెట్, బి ఇండిగో, సి పింక్ అండ్ డి ఆరెంజ్. బి ఇండిగో. షూరా? అమ్మని అడుగుతావా? మదర్ హెల్ప్. ఒకసారి మదర్స్ హెల్ప్, ఒకసారి ఏంటి లైఫ్ లాంగ్ మదర్స్ హెల్ప్ మనకి. బి ఇండిగో. ఓకే, అమ్మ కూడా అదే అనుకుంటాను. మణికంఠ ఏం చేద్దాం? ప్లీజ్ సార్. ఓకే, నేను ఫ్రీజ్ చేస్తున్నాను. ఎందుకు ఇండిగో? సార్ పింక్, ఆరెంజ్, వైలెట్ అయితే మామూలు కలర్స్ కదా సార్, నార్మల్ కలర్స్. కానీ ఇండిగో రెయిన్బో కలర్ కదా. ఓకే, ఫ్రీజ్ చేసాను మరి. ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ఇండిగో అండ్ శివమణికంఠ, ఇండిగో is not the right answer. -5. మిగతావన్నీ రెయిన్బో కలర్స్. పింక్ రెయిన్బో కలర్ కాదు. therefore the odd one out is pink. రెడీయా వేదార్థన్? సార్. నీ క్వశ్చన్. మహాకవి కాళిదాసు ఏ భాషలో గ్రంథాలు రాశారు? నీ ఆప్షన్స్: ఏ తెలుగు, బి సంస్కృతం, సి హిందీ అండ్ డి కన్నడం. మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. తెలీదు. తెలీదు. సో అమ్మకి ఐడియా లేదట. బి సంస్కృతం. ఫ్రీజేనా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి సంస్కృతం అండ్ సంస్కృతం వేదవర్ధన్ సంస్కారవంతమైన ఆన్సర్. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. తెలుసా కాళిదాస్ ఎవరు? కవి. కవి, మహాకవి. శకుంతలం రాశారు. అభిజ్ఞాన శాకుంతలం. కాళిదాస్ దేనికి ఫేమస్ తెలుసా? తెలుసు. ఉపమానాలకి ఫేమస్. అందుకే ఉపమా కాళిదాసస్య అంటారు. రెడీ అమ్మా రిధి వైష్ణవి? ఫిజిక్స్ ప్రకారం కాంతి అంటే లైట్ ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? నీ ఆప్షన్స్: ఏ స్ట్రైట్ లైన్, బి కర్వ్డ్ లైన్, సి సర్క్యులర్ లైన్ అండ్ డి ఏది కాదు. A straight line, sir. ఏ స్ట్రైట్ లైన్? Yes, sir. షూరా? Yes, sir. కనిపిస్తుందా నీకు? అది చదివాను సార్. ఓకే, షల్ ఐ ఫ్రీజ్ ఆర్ అమ్మని అడుగుతా ఒకసారి? Once mother's help, sir. వన్స్ మదర్ ప్లీజ్ హెల్ప్. స్ట్రైట్ లైన్. ఆప్షన్ స్ట్రైట్ లైన్. ఓకే, అమ్మ కూడా స్ట్రైట్ లైన్ అంటారు, స్ట్రైట్ గా. Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్, సూటిగా, స్వీట్ గా, స్ట్రైట్ గా. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. హ్యాపీ హస్మా విత్ 10 పాయింట్స్, వర్ధిల్లుతున్నాడు వేద విత్ 10 పాయింట్స్, వృద్ధి చెందిన రిధి వైష్ణవి విత్ 10 పాయింట్స్, ఉదయించిన శశాంక్ విత్ 0 పాయింట్స్, మిస్ అయిన మణికంఠ విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగాలంటే లేవు. ఓకేనా? ఇట్స్ అ బజర్ రౌండ్. క్వశ్చన్ అందరికీ కామన్. షల్ వి స్టార్ట్? మీ అందరికీ చిత్రం పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహనీయుణ్ణి గుర్తుపట్టగలరా?
బజర్ నొక్కాడు శశాంక్. ఏమంటాడు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఇలా ఉంటారా? గడ్డం వల్ల గుర్తుపట్టాను. గడ్డం వల్ల గుర్తుపట్టావు. ఆయన ఐడెంటిటీ, ఆయన బియర్డ్. ఎవరైనా? పోయెట్. పోయెట్. ఏం రాశారు? జనగణమన. ఆయన రాసింది? అవునా? శశాంక్ జనగణమని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఈస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. మీకోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాద్య పరికరం పేరేంటి? శశాంక్ your answer again. తబలా. ఇది తబలానా? అవును సార్. బజర్ ఎవరు నొక్కారు ఇంకా? తబలా సార్. తబలా? ఎస్ సార్. Tabla, sir. తబలా? Yes, sir. అందరూ తబలా తబలా అంటూ బాగా బలంగా చెప్తున్నారు కానీ తబలా కాదు. -5. ఇది మృదంగం. తబలా ఎలా ఉంటుంది? వర్టికల్ గా వాయించాలి తబలాని. ఇంకా చిన్నగా ఉంటుంది, సైజు రౌండ్ గా ఉంటుంది. ఎస్ సార్. మృదంగం హారిజాంటల్ గా పొడుగ్గా ఉంటుంది. ఇదిగో అలా ఒళ్ళో పెట్టుకుని వాయించాలి. మృదంగాన్ని మన కర్ణాటక మ్యూజిక్ కి వాడతారు, తబలా హిందుస్థానీకి వాడతారు. మీకోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో ఉన్న క్రికెటర్ సొంత సిటీ ఏది? ఓకే, టైమ్ అప్. ఎవరు చెప్పలేకపోయారు. గెస్ట్ చేస్తారా ఇప్పుడు? కోల్కతా. Kolkata. ఆహా, కోల్కతా ఎందుకు అంటున్నారు? ఐపీఎల్ కెప్టెన్. ఎక్స్పెక్ట్ చేశా. ఆయన సొంత సిటీ కోల్కతా కాదు, న్యూఢిల్లీ. చలో, మొత్తానికి 3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఎలా ఉన్నాయి? హాసం చిందని హస్మా విత్ 10 points, బాధలో ఉన్న వేద విత్ 10 points, ఎదగాల్సిన రిధి విత్ 10 points, తక్కువని ఠాగూర్ ని గుర్తుపట్టిన శశాంక్ విత్ 5 points, మూవ్ కాని మణికంఠ విత్ -5 points. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్, లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో 3 words ఇస్తాను. ఈ బోర్డు మీద ఒక లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ అంటే మీరు ఫాస్ట్ గా చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను 50 points. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. అప్పటికి చెప్పలేకపోతే 40, 20, 10. ఓకేనా? ఎప్పుడు తప్పు చెప్పినా -5. చలో స్టార్ట్. చలో, మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-letter word. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, నేను మిమ్మల్ని చేయమన్నది శిక్ష కాదు, శిక్షణ. ఓ, బజర్ నొక్కేసింది వైష్ణవి. యువర్ ఆన్సర్? Education. ఎడ్యుకేషన్. స్పెల్ ఇట్. EDUCATION. మరొక లెటర్ మిగిలిపోయింది కదా 10th. కంగారు పడ్డావు, చూసుకోలేదు. అవునా? -5. ఓకే, వెల్, ఫర్ 40 points I reveal for all of you letter number 3. నేను మిమ్మల్ని చేయమన్నది శిక్ష కాదు, శిక్షణ. Time up. Oh. Okay. For 30 points, I reveal letter number 2. Time up. Okay. For 20 points, I reveal letter number 1. One చెప్పగానే ఒకసారి బజర్. వేదవర్ధన్, your answer please. Discipline. Discipline. Spelling please. DISCIPLINE. DISCIPLINE. నెంబర్ ప్లేట్ సరిపోయా? Yes sir. డిస్క్ సరిపోయిందా? Yes sir. క్యూ ఎలా సరిపోయింది? శిక్షణ ఇవ్వడం అంటే ఏమిటి? ఎలా ఉంచడం? Discipline. డిసిప్లిన్ గా ఉంచడమా? మీకుందా డిసిప్లిన్? మీకు డిసిప్లిన్ ఉంది, అందుకే డిసిప్లిన్ చెప్పావు. దట్స్ రైట్ ఆన్సర్. 20 points to you.
సరే ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 12 లెటర్డ్ వర్డ్, లాంగ్ వర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 12. నేను మీకు ఇస్తున్న క్లూ. ఇప్పుడు తర్వాత తింటాను, ఇవాళ కాదు రేపు చదువుకుంటాను. ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. టైమ్ అప్. ఓకే, 40 points. I reveal letter number 1. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడు తింటాను. Time up. Okay, for 30 points, I reveal letter number 3. Sivamanikantha, your answer. Postponing. Postponing. Spelling. POSTPONING. అయ్యో, నెంబర్ కంటే సరిపోలేదు. పైగా పోస్ట్పోనింగ్ లో లాస్ట్ జీ ఉంది, ఇక్కడ టీ ఉంది. శివమణికంఠ -5. ఓకే, ఫర్ 20 points, I reveal letter number 9. ఫాస్ట్ గా చెప్పేస్తే 20 points. Time up. Finally, for 10 points, I reveal letter number 11. Riddhi Vaishnavi, your answer, please. Postponement. Postponement. Spelling, please. POSTPONEMENT. So, number of సరిపోయా? కళ్ళు లెటర్ సరిపోయాయి. ప్లేస్మెంట్ సరిపోయినాయి. మరి క్లూ సరిపోయిందా? క్లూ ఇందాకే సరిపోయింది, కానీ ఫామ్ సరిపోలేదు. ఫామ్ ఇప్పుడు సరిపోయింది. రైట్ ఆన్సర్. 10 points to you. చలో, మీ అందరికి లిటరేచర్ లో థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 9 లెటర్డ్ వర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ, ర్యాకెట్ తో స్మాష్ కొడితే తిరిగి అందకూడదు. చెప్పేస్తే 50 points. కమాన్ కమాన్. కానీ మన మణికంఠకు అందేసింది ఏమిటో. ఆన్సర్ ప్లీజ్. బ్యాడ్మింటన్. స్పెల్లింగ్ ప్లీజ్. BADMINTON. నెంబర్ 5 సరిపోయాయి, టీ సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఎలాగా? ర్యాకెట్ అన్న షటిల్ లో ఉంటుంది, బ్యాడ్మింటన్ లో ఉంటుంది, టెన్నిస్ లో ఉంటుంది. టెన్నిస్ క్లూ కరెక్ట్ వర్డ్స్ లేవు. బ్యాడ్మింటన్. ఓ, ఇంత ఆలోచించావు ఈ గ్యాప్ లో. 50 points కొట్టేసా ఫర్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి మన 3 రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. మ్యాజికల్ మణికంఠ విత్ 40 points, విన్నింగ్ వర్ధన్ విత్ 30 points, ఆన్సర్ విసిరిన వైష్ణవి విత్ 15 points, హాయిగా హస్మ విత్ 10 points, సాఫ్ట్ గా శశాంక్ విత్ 5 points. మీ సర్కిల్లో ఆర్ మీ పిల్లల సర్కిల్లో వాళ్ళు బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? వాళ్ళ పెద్దమ్మ సార్. హస్మాకి వాళ్ళ పెద్దమ్మ ఇష్టమా, వాళ్ళ పెద్దమ్మకి హస్మ బాగా ఇష్టమా? ఇద్దరికి ఇద్దరు ఇష్టం సార్. నైస్. శశాంక్ కి? మా శశాంక్కి తాతయ్య అంటే చాలా ఇష్టం. నాన్నగారు అమ్మ వాళ్ళ నాన్నగారు? నాన్నగారు వాళ్ళ ఓకే. డౌట్స్ ఉన్నాయని తాతయ్యకి అడుగుతాడు, క్లియర్ చేసుకుంటాడు. అదే మా చెప్తున్న డౌట్స్ క్లారిఫై చేస్తారా? చెప్తాను. ఏం డౌట్స్ ఉంటాయి? ఎలాంటి డౌట్స్? చదువులన్నా బయట కూడా మామూలుగా? బయట. మణికంఠ వాళ్ళ అమ్మగారు? మా బాబుకి పిన్ని అంటే చాలా ఇష్టం. మా చెల్లెలు, తనకిద్దరు అమ్మాయిలే. మా బాబు కాబట్టి చాలా ఇష్టపడుతుంది. వీడు బాగా యాక్టివ్ ఉంటాడు అన్నిట్లో. ఫస్ట్ నుంచి కూడా స్కూల్లో ఫస్ట్, ఆటలలో దేంట్లో అయినా ఫస్ట్ వచ్చేవాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ వస్తాడని అనుకుంటున్నాను. వేదవర్ధన్ వాళ్ళ అమ్మగారు? వాళ్ళ పిన్ని అంటే చాలా ఇష్టము, బాగా ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా బాగా చదువుకోవాలి, బాగా. ఓకే, పిన్ని బాగా చదువుకోవాలని బాగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి పిన్ని అంటే చాలా వాళ్ళ ఇష్టం. బాబాయ్ కూడా ఇష్టమే. చెల్లెలంటే ఇష్టమే సార్. మాకు ఇద్దరు అబ్బాయిలే, వాళ్ళ చెల్లెలంటే చాలా ఇష్టం సార్. ఓ, చెల్లెంటే చాలా ఇష్టం అన్నయ్యకి. బాగుందమ్మా. రిధి వైష్ణవి వాళ్ళ అమ్మగారు? వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బాబాయ్. బాబాయ్ గారు అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడా? వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు. సో బాబాయ్తో బయటకు వెళ్తుంటావా? వెళ్తాను సో షికార్లు కూడా వేస్తుంటావా మా ఊరంతా? బయటికి తీసుకెళ్తుంటారు. నైస్. వాళ్ళ బాబాయ్ గారు యుఎస్ లో ఉంటారు, ఆపిల్ కంపెనీలో చేస్తున్నారు. మరి ఫుల్ టచ్ లో ఉంటారు రెగ్యులర్ గా? Yes, sir. వాళ్ళు అప్డేట్స్ ఇస్తుంటా బాబాయ్కి?
వెరీ గుడ్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్. లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఏం రౌండ్ ఇది? ఎలా వస్తాయి పాయింట్లు? ఫస్ట్ క్వశ్చన్ కి 20, సెకండ్, 30, థర్డ్, 60, ఫోర్త్, 80, లాస్ట్ 100. మొత్తం 300 పాయింట్. నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా. -10, -20, -30, -40, -50. మీకోసం రన్ రాజారంలో ద ఫస్ట్ క్వశ్చన్. చంద్రముఖి సినిమాలో గంగ ఎవరు? హస్మా. ఇప్పుడు విప్పింది నోరు మళ్ళీ. యర్ ఆన్సర్? జ్యోతిక. హస్మా సేస్ జ్యోతిక. జోరుగా రైట్ ఆన్సర్ and 20 points to you. Here comes the 40 points question. ఇండోనేషియా ఏ కాంటినెంట్ లో ఉంది? This time it's Shashank. Your answer please. ఏషియా. ఏషియా. ఇండోనేషియా పేరులో ఏషియా ఉంది కాబట్టి అది ఏషియాలో ఉందనే? సార్ ఏషియా ఉందా ఏషియాలో? తెలుసా నీకు? చూరా శశాంక్, ఇండోనేషియా ఏషియాలో ఉంది. రైట్ ఆన్సర్ 40 points to you. For the 60 points question, here comes. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనం చేసుకునే పండగ ఏది? Buzzer is taken by Manikantha. Your answer? ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాదా? డౌట్ వచ్చిందా? వచ్చిందా డౌట్? మన తెలుగు మాసాల్లో ఫస్ట్ మాసం ఏది? చైత్రం. చైత్రం. శుక్లపక్షం అంటే ఫస్ట్ హాఫ్. పాడ్యమి అంటే నెంబర్ ఎంత? 1. ఫస్ట్ మంత్ లో ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫస్ట్ డే ఏమంటాం మనం? న్యూ ఇయర్. తెలుగు వాళ్ళైతే ఉగాది. ఉగాది. ఉగాది రైట్ ఆన్సర్. 60 points. మొత్తానికి మణికంఠ సెంచరీ కొట్టేసా ఉగాదితో. సూపర్. Here comes the 80 points question. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? ఓకే, టైమ్ అప్. అయ్యో 80 పాయింట్స్ ఎవరు అందుకోలేదు. ఓకే, మదర్స్ ఎవరైనా గెస్ చేయగలరా? ద రైట్ ఆన్సర్ ఇస్ వసుంధరా రాజే సింథియా. ఓకే, మొత్తానికి అయిపోయినాయి. ఒకే ఒక క్వశ్చన్ ఉంది. 100 పాయింట్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి లీస్ట్ లో ఉన్న వైష్ణవి నువ్వు చెప్తే 115 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. వేదవర్ధన్ హస్మా మీరు చెప్తే 130 తో మీరు ఛాంపియన్ అవ్వచ్చు. శశాంక్ 145, మణికంఠ డబుల్ సెంచరీతో నువ్వు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ట్రోఫీ అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్న దేశం ఏది? Buzzer is taken by Shashank. Your answer? అమెరికా. Shashank says America. Shashank 45 లో ఉన్నావు. రైట్ అయితే 145 అవుతుంది. బజర్ ఎవరు నొక్కారు? హస్మా నువ్వేమనుకుంటున్నావు? అమెరికా అనుకుంటున్నావు. విధి? England, sir. ఇంగ్లాండ్ అంటే ఏ దేశం? యూకే. In London, sir. ఇన్ లండన్. లండన్ అనుకుంటారు. శశాంక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అమెరికాలో. రాంగ్ ఆన్సర్. -50. రుధి చెప్పిన లండన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్ ఆ దేశం. వెల్, అన్ని రౌండ్స్ అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 100 పాయింట్స్ తో హైదరాబాద్ నుంచి వచ్చేసిన శివ మణికంఠ. మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్.
సో ఫ్రెండ్స్, మరి మనం పిలిచేద్దామా మన ఇవాల్టి 100 పాయింట్ల ఛాంపియన్ శివమణికంఠ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ది స్టేజ్. ఏ మ్యాన్, అరే రే 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 రే. ఎలా అనిపిస్తుందండి? హ్యాపీగా ఉందండి, సంతోషంగా ఉంది. ఫుల్ ఆన్ హ్యాపీ. సెంచరీ కొట్టేశాడు, ఛాంపియన్షిప్ కూడా కొట్టేశాడు. ఈ ప్రోగ్రామ్ కి రావాలని ఎప్పటి నుండో మాకు చాలా ఆశ. అసలు మమ్మీ నన్ను తీసుకెళ్ళవా అనేవాడు. చాలా లక్కీలో వచ్చింది మాకు ఈ ఛాన్స్. చాలా చక్కగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. అండ్ ఉన్నాయి కానీ వెనకాల బాబాయ్ పిన్ని విషెస్. సార్ అవునా? సార్ వెరీ గుడ్. నువ్వు అనుకున్నావు గెలుస్తావని? అనుకోలేదు సార్. అనుకోలా? First లాస్ట్ క్వశ్చన్ అనుకోలేదు అందరికీ ఛాన్స్ ఉంది. ఫస్ట్ లో అనుకోలేదు సార్, మైనస్ లో ఉన్నప్పుడు. కానీ తర్వాత 100 వచ్చినాక కాన్ఫిడెన్స్ వచ్చింది. వెరీ నైస్. మరి ఒక్కసారి బాబాయ్కి పిన్నికి థ్యాంక్స్ చెప్పే అక్కడి నుంచి. లక్ష్మీనారాయణ బాబాయ్, నాగలక్ష్మి పిన్ని, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై సిస్టర్స్ వైష్ణవి అండ్ వేదాక్షరి, థ్యాంక్ యూ. సో మరి ఎంత బాగా ఆడావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ శివమణికంఠకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో మణికంఠ, సార్ మరి మొత్తానికి బాగా ఆడే ఛాంపియన్ అయిపోయావు. ఇప్పుడు అవ్వాలి నెక్స్ట్ ఏంటి? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. అయిపోతావా? ఎస్ సార్. ఖచ్చితంగా గెలిచేస్తావా? ఎస్ సార్. అక్షరాల 1,00,000 రూపాయలు. ఓఫో, అండ్ ట్రాఫీ. ఎస్ సార్. గుడ్ గుడ్. మరి బాగా ప్రిపేర్ రావాలి. ఎస్ సార్. బాగా ప్రిపేర్ చేయండి అమ్మా. అయితే మణికంఠ, మనం కలుసుకుందాం రేపు మధ్యాహ్నం 12 గంటలకి టు ఫైట్ ఫర్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ముందుకొచ్చేసాడు, 100 కొట్టేశాడు అండ్ ఛాంపియన్ అయిపోయాడు మన మణికంఠ. ఇలాంటి మరొక చక్కటి కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం.